సింధూర విషయంలో ఇంట్లో జరుగుతున్న పరిణామాలన్నిటిని చూసి చంచలమ్మ భర్త ఒక నిర్ణయం తీసుకుంటాడు. సింధూర ఇంట్లో తిరుగుతూ ఉంటే అపశకునంగా భావిస్తూ ఉంటారు చాముండి వాళ్ళ తల్లిదండ్రులు. చాముండి ఆ ఇంటికి వారసురాలైపోవాలి, చంచలమ్మ తర్వాత చంచలమ్మలాగా అయిపోవాలి నా కూతురు అన్నట్టు దేవుడు మొక్కుకుంటూ ఉంటే అదే సమయంలో సింధూర వస్తుంది. ఇక అపశకునంగా భావించి అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉదయాన్నే నీ పాడు మొహం వేసుకొని వస్తే మేము అనుకున్న పనులు ఎలా జరుగుతాయి అంటూ తిడుతూ ఉంటారు. అదంతా చూసిన చంచలమ్మ భర్త అయితే చాలా బాధపడిపోతాడు. నా కోడల్ని వీళ్ళు ఎలా అనుకుంటున్నారో చూడు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు సొంత వాళ్ళు అన్నట్టు బాధపడుతూ ఉంటాడు. మేమున్నంగానే సింధూరాన్ని ఇంతలాగా బాధ పెడుతున్నారు. రేపు ఒకరోజు మాకు జరగరానిది జరిగి మేము తప్పుకోవాల్సి వస్తే సింధూరాన్ని వీళ్ళు ప్రశాంతంగా ఉంచుతారా అని అయితే ఆలోచించి ఆ విషయాన్నే చంచలమ్మకి చెప్తాడు. చంచలమ్మ, నువ్వు సింధూరాన్ని ఏదో ఒక పనిలో నిమగ్నం చెయ్యి. ఎందుకంటే మన వాళ్ళకి అర్థమవుతుంది. కష్టకాలంలో ఉన్నప్పుడే పరాయి వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. సింధూరాన్ని అపశకునంలాగా భావించి వాళ్ళు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మనమైనా మన బాధని మర్చిపోవడానికి ఏదో ఒక పనిలో ఉంటాము, ఏదో ఒక బాధ్యతలు. కానీ తనకి ఎవరున్నారు చెప్పు? ఆ చీకటి గదిలో కూర్చొని బాధపడడం తప్ప. అందుకని ఏదో ఒక పనిలో నిమగ్నం చేస్తే తన ఇంట్లో వాళ్ళతో కలిసిపోయి సంతోషంగా ఉంటుంది. తను నవ్వుతూ ఉండడమే కదా నీకు కూడా కావాలి అన్నట్టు చెప్పడంతో మంచి నిర్ణయమే అండి అన్నట్టు చెప్తుంది చంచలమ్మ. మరోవైపు విజయమ్మ విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ అనమాట. అసలు విజయమ్మకి అలాగే చంచలమ్మ కొడుక్కి మధ్య ఒక రిలేషన్ అయితే ఉంది. అది కూడా ఏంటి అంటే మనకేమో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బట్టి విజయమ్మ కొడుకే చంచలమ్మ కొడుకు, సొంత కొడుకు అన్నట్టుగా, విజయమ్మ కూతురే చంచలమ్మ కూతురు అన్నట్టుగా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటారు కదా, చంచలమ్మ భర్త అలాగే విజయమ్మ భర్త. వీళ్ళు ఒకవేళ పిల్లల్ని ఏమన్నా మార్చుకున్నారా అన్నట్టుగా కథ అయితే ట్విస్ట్ అనిపిస్తూ ఉంది. ఇక విజయమ్మ కూతురు కూడా వచ్చి, నువ్వు చంచలమ్మ వాళ్ళ కొడుకుని కన్న కొడుకులాగా భావిస్తావు కదమ్మా, అందుకే వదిన్ని ఒక్కసారి చూసొద్దాము అని చెప్పగానే విజయమ్మ అయితే కోపడుతూ ఉంటుంది. ఆ మాటకి విజయమ్మ భర్త కూడా కొంచెం షాక్ అవుతాడనమాట. చూసొస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది, సొంత కొడుకు కోడలు అన్నట్టు. మరి ఈ విషయంలో అసలు నిజం ఏంటో అనేది మనం ముందు ముందు జరిగే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం.